నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో యథేచ్ఛగా ఇసుక రవాణా అనేది తీవ్రంగా కొనసాగుతున్నది. గత 4 ఏళ్ల నుంచి ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి అలవాటు పడి ఇసుక అక్రమ రవాణాతో సంపాదిస్తూ ఈరోజు వారిపై వద్దు ఇసుక రవాణా చేయడం వల్ల గ్రామస్తుల పంట పొలాలు అనేటివి తీవ్రంగా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ బిక్కేరు వాగు మీద ఉన్న బోర్లన్నీ పోయే పరిస్థితి ఉన్నది. గ్రామస్తులు ఆగ్రహంతో వారిని వద్దని చెప్పి కంప్లైంట్ చేసి 2-3 ఇసుక ట్రాక్టర్లను పట్టించారు. గుండాల ఎస్ఐ గారు దీన్ని సీరియస్గా తీసుకొని దానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లను ఒక 2-3 ట్రాక్టర్లను పట్టుకొని కేసు చేయడం జరిగింది. అయినా మారని అక్రమ ఇసుక రవాణాదారులు అయితే వారు ఈ డబ్బులకు అలవాటు పడి కంప్లైంట్ ఇచ్చినటువంటి వారిని బెదిరించే ప్రయత్నం, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బండకొత్తపల్లి గ్రామంలో అక్రమ రవాణా ఇసుక దోపిడీ చేసేటువంటి ట్రాక్టర్ ఓనర్లు వీరంతా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి వారికి ఇంత ధైర్యం ఎక్కడి అని చెప్పి లోతుగా పరిశీలన చేసే ప్రయత్నం చేస్తే కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోటి ఈ కార్యక్రమాలు అనేది చేస్తున్నారట. నాకు ఆ లీడర్ సపోర్ట్ ఉన్నది, నన్ను ఏం చేస్తారులే అని చెప్పి వీరు విర్రవీగుతున్నటువంటి పరిస్థితి బండకొత్తపల్లి గ్రామంలో కొనసాగుతున్నది. అయితే బిక్కేరు వాగు విషయం పైన ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, బిక్కేరు వాగు అనేది జనగామవతల యశంతపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వాగు మూసీలో కలుస్తుంది పోయి. ఈ వాగు పొడుగుతా పంట పొలాలు దాదాపు లక్షల్లో ఉంటారు రైతులు. ఈ వాగు మీద వ్యవసాయం చేసుకొని జీవనోపాధి కొనసాగించే వారు లక్షల్లో ఉంటారు. అయితే ఇంతకుముందు ఆంధ్ర వలస పాలనలో ఈ ఇసుకే తెరువు రాలేదు. దీన్ని కన్నెత్తి కూడా చూసే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 5 సంవత్సరాలు ఎవరు కూడా ముట్టుకోలే, కానీ తదుపరి 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇసుక అనేది యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 సంవత్సరాల నుంచి ఇష్టానుసారంగా ఇసుక తీస్తున్నారు. బిక్కేరు వాగు మీద ఇసుక తెరువు పోయిన ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి చరిత్ర కనపడుతున్నది. బిక్కేరు ఇసుక రవాణా జరుగుతుంటే చోద్యం చూసి సొమ్ము చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు తీవ్రంగా ప్రజా ఆగ్రహానికి గురైపోయి ఓడిపోయినటువంటి పరిస్థితి. పాలకుర్తి నుంచి మొదలు పెడితే తుంగతుర్తి, ఆలేరు, ఈ అందరూ ఎమ్మెల్యేలు బిక్కేరు వాగు మీద ఇసుక దోపకానికి పాల్పడి చోద్యం చూస్తే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పినరు. ఈ ప్రభుత్వంలో కూడా సరే కొన్ని చోట్ల గృహలక్ష్మి, రాజీవ్, ఇందిరమ్మ ఇల్లు ఈ పేరుతోటి కొంత ఇసుక తీసుకెళ్ళొచ్చని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని టోకన్స్ ఇష్యూ చేసి అవసరమైన మేరకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు చేరవేసే ప్రయత్నం కొంత తుంగతుర్తిలో, తిరుమలగిరి మండలంలో కొంత జరుగుతున్నట్టుంది. కానీ అక్కడ కూడా వాగు పరిస్థితి చూస్తే ఆడాడ పొక్కలు మరి పెద్ద కనపడుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. వాస్తవానికి గుండాల ఎస్ఐ గారు అయితే దీన్ని సీరియస్గా తీసుకొని ట్రాక్టర్ల మీద యాక్షన్ అయితే తీసుకుంటున్నారట.
ఒకసారి ఎస్ఐ గారికి మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాము, మాట్లాడదాము. సారు దీని మీద ఏం స్పందిస్తారు? బెదిరింపులకు రిపోర్టరు కొంచెం కంప్లైంట్ చేసి ఎవరన్నా అక్కడ గ్రామస్తులని అడిగితే వారి మీద బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు. హలో సార్ నమస్తే సార్, నేను జర్నలిస్ట్ ప్రవీణ్ సార్. చెప్పండి సార్ అదే ఇది బండకొత్తపల్లి ఇష్యూ కొంచెం అక్కడ నుంచి ఫోన్ చేసి సార్ మనకు వాళ్ళకి బెదిరిస్తున్నారట, ట్రాక్టర్లు పట్టుకున్నారట కదా సార్ ఈ మధ్య. అవును అదే గ్రామస్తులు కూడా అంటున్నారు, ఆ చెప్పిన వాళ్ళను జరగ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. అర్థం కాలే వాళ్ళను ట్రాక్టర్ వాళ్ళు చెప్పిన వాళ్ళని కూడా కళ్యాణ్ రిపోర్టర్ వాళ్ళు ఉన్నారు కదా సార్. అదే అదే సారు పట్టుకున్నారు అని ఒకసారి మాట్లాడి లైవ్ లో ఉన్నారు. నేనే ఉన్నా అదే సార్ మీరు ఉన్నారట, పట్టుకున్నారు. మీరు కూడా లైవ్ లో ఉన్నారు సార్. అది అవునవును అది దాని గురించి ఒకసారి మాట్లాడండి అన్న అంటే మన దగ్గర వీడియోస్ కూడా పంపించండి. ఓకే ఓకే అది సార్ కొంచెం తీవ్రంగా యాక్షన్ తీసుకోండి సార్. ఆ గ్రామస్తులకు కూడా కొంచెం హామీ కల్పించండి. చెప్పిన నేను నాకు ఎవరు కళ్యాణ్ ఏదో వాళ్ళని బెదిరించారండి. ఫోన్ చేసి చెప్పిండు సార్. సార్ నేను కూడా ఎవరైతే వాళ్ళకు రిటర్న్ చేస్తారో వాళ్ళతో కూడా నేను మాట్లాడినా. సార్ మీరు ఎవరు జోలి పోలేస్తారు ఎవరిని ఏమంటే అని చెప్పిండు. సార్ కొంచెం దృష్టిలో పెట్టుకుని. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవ్వరు ఇసుక దోపిడీకి ఇష్టం వచ్చినట్టు పాల్పడితే ప్రజాగ్రహానికి గురి కావడం తప్పదు. ఎస్ఐ గారు చెప్తున్నారు, మేము దేనికైనా వాళ్ళకు మాట్లాడినాము, వాళ్ళు కూడా మేమనలేదని చెప్పి వారు కూడా అన్నారట. ఇసుక అనేది ఆ వాగు మీద ఉన్నటువంటి రైతాంగానికి భూగర్భ జలాల ద్వారా వాటర్ను స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పంటలు జరిగే పరిస్థితి ఉంటుంది. మీరు ఇవాళ ఒక ట్రాక్టర్ మీద 10,000 రూపాయలు వస్తున్నాయి, 5,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేయడం మీరేదో రాజకీయ నాయకులు మాకు అండదండగా ఉన్నారని హీరోయిజాన్ని చూపెట్టడం కాదు. తరతరాలకు ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. మళ్ళా చెప్తున్నా, బుద్ధి తెచ్చుకోండి. ఇసుక రవాణా అనేది బంద్ చేయండి. అధికారులు కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. బెదిరిస్తే ఈ కాలంలో ఇవాళ బెదిరిస్తారు, రేపు బెదిరిస్తారు, ఎల్లకాలం బెదిరించేటువంటి పరిస్థితి ఉండదు. తస్మా జాగ్రత్త. బండకొత్తపల్లిలో జరుగుతున్నటువంటి ఇసుక రవాణా పైన తీవ్రంగా ఖండిస్తున్నాము. తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కూడా కొంత తుంగతుర్తిలో కూడా కొంత జరుగుతున్నట్టు సమాచారం ఇస్తున్నారు, కానీ ఎవిడెన్స్ తీసుకొని దానిపైన కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అయితే చూడండి, ఎగవత్త ఇసుక అనేది ఇప్పుడు వాగులో చాలా ఇసుక ఉంటుందండి. బిక్కేరు వాగు అంటే చాలా ఇసుక ఉంటుంది. దాని మీద గత ప్రభుత్వము చేసినటువంటి దుర్మార్గాల వల్ల పోయింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి అయితే కాలువలు ఒర్రెలు చూడండి మొత్తం తవ్వి ఈ ట్రాక్టర్ వాళ్ళను ఎందుకు మళ్ళీ ఇదే పని ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చూడండి దొంగలాగా ఇట్లా చేతులు అడ్డుపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఇదేం పని అండి? కుప్పలు వేస్తున్నారంట, కుప్పలు వేసి అవి ఇక్కడ డంపింగ్, ఒక దగ్గర డంపింగ్ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ చుట్టుపక్కల మండలాలకు వీళ్ళు తరలించే ప్రయత్నం. ఒక్క ట్రాక్టర్ మీద దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయల దాకా వీరు సంపాదించే పరిస్థితి ఉన్నది. తలకాయ అడ్డం పెట్టుకునే పరిస్థితి ఉన్నది. అది మొహం చూపెట్టకుండా ఇట్లా డంపింగ్ చేసి ఈ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. దీన్ని బంద్ చేయండి. తస్మా జాగ్రత్త. చాలా వచ్చినాయి వీడియోస్.
బిక్కేరు వాగు అనేది ఇసుక. అంతకుముందు ఆంధ్ర పాలనలో ఈ వాగు తెరుగు పోలేదు. ఇప్పుడైనా దరిద్రం మొత్తం ఎత్తుకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే పాపం చాలా బాధపడుతున్నారు. ఏంటి ఈ దౌర్జన్యము, ఇసుక అనేది ఎందుకు ఇంత యథేచ్ఛగా పోతున్నది? ఎటు పడుతుంటే చూడండి, కుక్కలు ఎట్ట కొట్టిరో ఇష్టానుసారంగా. విచిత్రం ఏంటంటే ట్రాక్టర్ నెంబర్ ప్లేట్ కూడా లేదండి. ఆ, మరి అది కమర్షియల్ వెహికలా లేకపోతే ఏ వెహికల్ ఏంది? ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు లేనటువంటి దుస్థితితోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఏంది ఇంత దౌర్జన్యం ఎందుకు? కనీసం దీనికి నెంబర్ ప్లేట్ కూడా లేదు. మంచిగా రాత్రి పూట దాన్ని డంపింగ్ చేసుకున్నాడు. పర్మిషన్ తీసుకోండి. వాస్తవానికి తిరుమలగిరిలో కొంత పర్మిషన్స్ తోటి నడుస్తున్నటువంటి మాట. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్స్ ఇవ్వచ్చు అని జియో జారీ చేసారు. దాని ప్రకారము కొంత మేరకు అవసరానికి తగ్గట్టు ఆ కూపన్స్ తోటి నడవడం జరుగుతున్నది. ఆ మేరకైతే ఓకే, కానీ అక్రమంగా పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా ఇక్కడైతే చాలా వరకు డంపింగ్ చేసుకొని బయటికి పంపించే కార్యక్రమం బండకొత్తపల్లి ఇక్కడ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు బీర్లా ఐలన్న కొంచెం దీని మీద దృష్టి పెట్టండి. ఎస్ఐ గారు కూడా కేసు చేసిరు ఆ బండ్ల మీద. మీరు ప్రభుత్వ విప్పున్నారు, మీ పక్షాన కూడా మీరు రాజకీయ అండదండలతో జరుగుతుందన్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. బీర్లా ఐలయ్య గారు మీరు దీనికి స్పందించి ఆ గ్రామంలో ఇసుక రవాణా అనేది బంద్ చేపియాలి. అక్కడ ఉన్నటువంటి రైతులకు గ్రామస్తులకు న్యాయం చేయాలి. ఎవరు బెదిరింపులకు గురైనా వారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ HD లైవ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.